హలో ఫ్రెండ్స్, చూడండి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అయితే అదేనండి. ఇప్పుడు స్నానానికి వెళ్తున్నాను పుష్కరిణిలోకి. ఎలా ఉంది వ్యూ చూసేయండి మీరు కూడా. పుష్కరిణి ఇదే అండి. ఇప్పుడు స్నానం చేసుకొని అమ్మవారిని దర్శించడానికి వెళ్తున్నాను. వెళ్దామండి. వాటర్ ఫ్లో అయితే తగ్గిందండి చాలా వరకు. మొన్నటి వరకు వరదలు వచ్చాయి మన విజయవాడలో. ఇప్పుడైతే ఆ వాటర్ అంతా చాలా తక్కువ అయిపోయింది. చూడండి, వాటర్ తక్కువగా ఉందని పుష్కరిణిలోకే వెళ్ళి స్నానం చేద్దామనుకుంటున్నాను. నేను నా ఫ్యామిలీ వచ్చామండి, చూపిస్తానండి. చూడండి, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్దకైతే వచ్చాము. పుష్కరిణిలోకి స్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తామండి. చూడండి, మా ఫ్యామిలీ, మా మామ, మా భార్య, మా అత్తవారు ఇంకా స్నానానికి వెళ్దామండి. ఇంకా స్నానం తొందరగా చేసుకొని అమ్మవారిని దర్శించుకుందాము. అలాగే చూడండి మా అబ్బాయి, అలాగే చూడండి మా అబ్బాయి పెద్దవాడు యశ్వంత్ స్నానం చేసి వెళ్దామని చెప్పాం కదండి. ఇక్కడ చూడండి, ఇసుక చూడండి, బీచ్లో ఉన్నంటి ఫీలింగ్ వస్తుందండి. చాలా నైస్గా, ఎంత బాగుందంటే వండర్ఫుల్గా ఉందండి. ఇసుక చూడండి ఎంత నైస్గా ఉందంటే చేతిలో నుంచి జారిపోతూ ఉంది. ఓకేనండి, ఇంకా వెళ్ళిపోదాం. స్నానం చేసేసి అమ్మవారిని దర్శించుకుందాము. చెప్పు అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నామండి అందరూ, మేమంతా. ఓకేనండి, అమ్మవారిని దర్శిద్దామని వెళ్ళామండి. అక్కడ హీరోయిన్ గారు కనపడ్డారు, హెబ్బా పాటిల్ గారు, డూమ్ డామ్ హీరోయిన్. చూడండి, నేను మా పిల్లలు అడగగానే ఒక సెల్ఫీ ఇచ్చి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయారు. నేను మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. మీకు చెప్పడం మర్చానండి, అక్కడ వీడియో షూట్ చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి అమ్మవారి దేవస్థానంలో. అక్కడ మేనేజ్మెంట్ ఉన్నారండి. కానీ నేను ఎంతో ట్రై చేశాను. అక్కడ చాలా రద్దీగా ఉండడం, అలాగే అమ్మవారి హుండీ లెక్కింపు ఉండడం కారణం వల్ల నాకైతే అక్కడ పర్మిషన్ కుదరలేదండి. నాకు వీలైనంత వరకు అమ్మవారి టెంపుల్ని అయితే చూపించానండి. భక్తాదులు అయితే చాలామంది వచ్చేసారు. చూడండి ఎలా ఉందో క్లైమేట్. అక్కడ అమ్మవారి దేవాలయం ఇక్కడేనండి, ఫస్ట్ గేటు. అమ్మవారి దేవాలయంకి వెళ్ళే మార్గంలో మన లగేజ్ కౌంటర్ అన్నీ ఇక్కడే ఉంటుంది. ఇక్కడే మనం లగేజ్ ఇచ్చి ముందుకు వెళ్ళాలండి. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ అమ్మవారి ప్రసాదం కూడా దొరుకుతుంది, తీసుకోండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదండి, తెలంగాణ, అలాగే కర్ణాటక మరియు తమిళనాడు చుట్టుపక్కల రాష్ట్రాల నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి చాలామంది అయితే వస్తూ వెళ్తూ ఉంటారు. మరియు టూరిస్టు కూడా ట్రావెలింగ్ చేసి ఇతర దేశాల నుంచి కూడా వస్తూ వెళ్తూ ఉంటారండి. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, అలాగే వేరే దేశాల నుంచి కూడా అమెరికన్ ఫారెన్స్ కూడా వస్తూ వెళ్తూ ఉంటారు అమ్మవారిని దర్శించుకోవడానికి. ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే అంతా ఇంత కాదబ్బా, చాలా మహిమలున్న అమ్మవారు. ప్రతి ఒక్కరూ దర్శించుకోండి.
ఓకేనండి. చాలామంది అయితే వచ్చారండి. మేము భక్తులు అయితే చూసి మన లగేజీలన్నీ దేవస్థానం బయట ఫస్ట్ గేట్లోనే అక్కడ లగేజ్ కౌంటర్ ఉంటుంది, అక్కడే వదిలేసి రావాలండి. అమ్మవారిని దర్శించుకోవాలంటే చాలా మహిమలు ఉన్న అమ్మవారు. విజయవాడ కనకదుర్గమ్మ అంటే అంతా ఇంత ఫేమస్ కాదండి, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసం నేను ఈ వీడియో తీశాను. ఇలాంటి వీడియోస్ మిస్ చేసుకోవద్దండి, చాలా బాగుంటాయి మా వీడియోస్. ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. అమ్మవారిని దర్శించుకోండి, చాలా అద్భుతమైన వీడియో అండి ఇది. అలాగే అండి, అమ్మవారి దర్శనం అయితే చేసుకొని వచ్చానండి, చాలా అద్భుతంగా జరిగింది. అలాగే చూడండి, అమ్మవారివి శారీస్ అండి, అమ్మవారికి ఇచ్చిన వస్త్రాలండి. ప్రతి ఒక్క శారీస్ ఇక్కడ అమ్ముతున్నారు భక్తులకైతే. 500కు 2, అలాగే మామూలు చీరలు అయితే 3 ఇస్తారండి. ఒక్క చీర వచ్చి 250 రూపాయలు కాటన్ చీర మన విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో. చూడండి ఎలా ఉన్నాయో శారీస్ అయితే, చాలా అద్భుతంగా ఉన్నాయి అమ్మవారివి. ఎవరైనా ఈ దేవాలయానికి విజిట్ చేస్తే ఖచ్చితంగా మీకు అమ్మవారి పైన నమ్మకం ఉంటే తీసుకోండి. ఓకేనండి. కేవ్స్ అన్నీ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాము రండి.